ఫ్రెండ్స్, ఈరోజైతే మన లంచ్లోకి వచ్చేసి చింతపండు ఉల్లిగడ్డలతో రోటీ పచ్చడి అండి. ఈ విధంగా 1/2 అవర్ సేపు నానబెట్టుకున్న చింతపండును కొంచెం ఉప్పేసి అయితే ఈ విధంగా నూరుకోవాలి. ఆ తర్వాత అది మెత్తగా అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకొని ఈ విధంగా 4 నుండి 5 వరకు మీడియం సైజు ఉల్లిగడ్డలు అనేవి ఈ విధంగా పొట్టు తీసుకొని ఒక్కొక్కటిగా వేస్తూ మంచిగా నూరుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల కారం అనేది వేసుకొని ఆ కారం, ఆ ఉల్లిగడ్డలు, ఆ చింతపండు అనేది మిక్సీ అయ్యే విధంగా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే మంచిగా నూరుకున్నట్లయితే కారం అనేది చింతపండులో ఉండే పులుపును చంపి ఆ ఉల్లిగడ్డలకు ఆ కారం అనేది పట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా నూరుకున్న తర్వాత వాటిని అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే ఎత్తి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి మొత్తం ఎత్తుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత తాలింపు అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఒక ప్యాన్లో కొంచెం ఎక్కువైనా ఆయిల్ పడుతుందండి. ఆయిల్ అనేది పోసుకొని 4 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, పోపు గింజలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు అనేది వేసుకున్న తర్వాత మనం రెడీ పెట్టుకున్న పచ్చడి కూడా మొత్తం అందులో వేసి ఒక 2 నిమిషాల సేపు అనేది బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా దీన్ని ఆయిల్లో ఉడికించినట్టయితే దాని పచ్చివాసన పోయి కొంచెం ఉడకనట్టు ఉడికిస్తే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి అనేది ఇది ఎంత మాగితే పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్.